అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ఇక సీదా ముచ్చటలకే పోదాం మరి ఆలస్యం చేయకుండా. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఎల్బీ స్టేడియంలో పెట్టిన మీటింగుల బడి పిల్లలు బాగా అవస్థలు పడ్డారట. మీదికెళ్ళి ఎండ కొట్టేసరికి మీటింగుల సౌలతులు సక్క లేకపోయేసరికి చాలానే తిప్పలు పడ్డారట. అగో మలి సర్కారు మంచిగానే సౌలతులు చేసిందని షెయి పార్టీ వాళ్ళు చెడ చెప్తుంటే ఇబ్బందులు పడ్డారని ఎవరన్నారే బాలన్న అంటారా చూడుర్రి. అగో చూసినరా ఎండకు మీటింగ్ కు పోయిన పిల్లలంతా చేతుల కాగితాలు పట్టుకొని ఎట్లా ఒప్పుకుంటుర్రో. గాలి రాక ఓ దిక్కు బాధ, ఎండతోని ఇంకో బాధ, ఇంకో దిక్కు ఉడకపోత ఆడ ఉన్నంతసేపు కాగులేసి కమ్మినట్టే ఉన్నదట. చెమటలు పెట్టి బట్టలు మొత్తం పచ్చిగా అయినాయట. ఊపిరాడనంత పని అయిందట. ఇట్లా ఉబ్బరపోతకు అందరూ మస్తవస్థలు పడ్డారట. అయ్యా ముఖ్యమంత్రి సారు, పేరుకు గురుకుల పిల్లలకు కిట్లిస్తామని ఇట్లా వాళ్ళను ఇంత కష్టపెట్టుడు ఎందుకు సారు? మీటింగు పెట్టకున్నా కూడా మీరు గురుకుల పాఠశాలలనే చదువుకుంటున్న పిల్లలకు మీ సర్కారు ఇచ్చే కిట్లు ఇవ్వచ్చు. షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పబ్లిసిటీ కోసం పెద్దెత్తున మీటింగ్ పెడుతున్నామని బడి పిల్లలను పిలిచిర్రు. అయిపోయా పిలిచిన వాళ్ళు వాళ్ళకు చల్లగా గాలి వచ్చేటట్టు పెద్ద పెద్ద పంకలు పెట్టించినా అయిపోవు కదా. అయినా మీరు ఇప్పుడు పిల్లలకు ఇట్లా కిట్స్ ఇస్తేనే వాళ్ళ కిస్మత్ మారిపోతుందా ఏమో సారు, మీకే ఎరుకుండాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు హైదరాబాద్ పట్టణంలో జనసేన పార్టీ ఆఫీసును ఓపెనింగ్ చేసిండట. అగో తెలంగాణలో మీటింగ్ పెడతామంటేనే ఒప్పుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ ఆఫీసు పెడితే అడ్డం తిరగలేదా? తెలంగాణ ఉద్యమకారులు ఆడికి పోయి లొల్లి చేయలేదా అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ పట్టణంలోన మణికొండ కాడ పవనాలు సారు జనసేన పార్టీ ఆఫీసును కొలాయించిండు. సారు పార్టీ ఆఫీసు పట్టణంలో పెట్టిండన్న ముచ్చట తెలిసిన జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు చాలా మందే చూసేదందుకు వస్తే ఇట్లా వాళ్ళను కూడా చూసుకుంటా పబ్బది బట్టి పలకరించిండు. అటెనక సిక్కి పార్టీ ఆఫీసుల దేవుళ్ళ పోటువలు పెట్టి అవిటికి అయ్యవార్లతోని మంచిగా పూజలు చేసి తీర్థం తీసుకొని మనసులో మంచిగానే దేవుణ్ణి తలుసుకొని కొబ్బరికాయ కొట్టిండు. తెలంగాణలో పార్టీ ఆఫీస్ సురువు చేసిన కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ జనాలకు దగ్గరయ్యి పార్టీ పతార 12 పువ్వులు 24 కాయలన్నట్టు కలకలలాడాలే తండ్రి. నన్ను ఎక్కిరిచ్చిన వాళ్ళంతా కూడా మెచ్చుకునేటట్టు చేయాలని మంచిగానే పబ్బది బట్టి మనసులో మొక్కుకునడా అంటే మొక్కుకోడా. ఇప్పుడు ఇట్లా పార్టీ ఆఫీసు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో పెట్టిండంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ఎడవాపుతుంటే ఏపీకి ఏరు పోస్తుంటే 11 దినాలు కూడు కూడా ముట్టలేదని చెప్పిన సారుకు ఎట్లా తెలంగాణలో పార్టీ ఆఫీసు పెట్టబుద్ధి అయిందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మల్కజ్గిరి కాడ ఒకడు నేను రౌడీని, నేను గుండెగాని, నన్ను కొట్టేటోడు లేడని అంటుడట. అగో మల్కజ్గిరిలో ఇప్పుడు నేను గుండెగాని రౌడీని అని ఎవరు అంటుర్రు. అట్లా తనకు తాను డబ్బా కొట్టుకుంటున్న ఆడబారాయుడు ఎవలే బాలన్న అంటే కేటీఆర్ సార్ చెప్తుండు మంచిగా నుండి. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గుండా అయినా ఏం చేసేదేమి లేదు. ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అయ్యా కేటీఆర్ సారు, 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా మీరు కార్యకర్తలను ఇట్లనే కాపాడుకుంటే ఇయ్యాల కారు 4వ గేరు వేసి రాష్ట్రంలో రయ్య తిరుగుతుండే గాని అధికారంలో ఉన్నప్పుడు ఎవరను అనకపోతిరి. అప్పుడు పవర్లో ఉన్నాం కదా అని పార్టీలు ఉన్నోళ్ళనే పలసన చూసుకుంటా నోటితోని మాట్లాడుకుంటా నొసలితోని ఎక్కిరిచ్చినట్టు చేస్తిరి. అధికారం పోయినాక అందరినీ కాపాడుకుంటామని ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడుతున్నట్టే ఉన్నదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆపత వచ్చినా ఏపీలో చదువుల మంత్రి లోకేశం సారు వాట్సాప్కు ఒక్క మెసేజ్ చేస్తే చాలట. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా వెంటనే వచ్చి మరీ బాధలు వాపే పని పెట్టుకుంటాడట. ఏమైనా బాధలుంటే నారావారి పుత్రరత్నానికి వాట్సాప్లో ఇక వాట్సాప్ చేయర్రి. ఐఎమ్ వన్ వాట్సాప్ మెసేజ్ అవే. It's not AI, it is me behind it. I spend about 3 hours catching up on WhatsApp messages. Every moment I get, I try and catch up, reply. I call myself the Dolo 650 of Andhra Pradesh. So if you have a headache, I'm here. Big, small, any size, I'm here to resolve it. But together, we should work, we should build.
ఐటీ మంత్రి లోకేశం సారు ఇంగ్లీష్లో ఏమో అంటుండు ఏందే బాలన్న అంటారా? ఏం లేదు, కలకత్తాకు పోయిన లోకేశం సారు పెట్టుబడులు పెట్టే కంపెనీల మీటింగ్లా ఇట్లా అనుకొచ్చిండు. ఎవలకు ఏం ఆపత వచ్చినా, ఎవలకు చిన్న బాధ వచ్చినా వాట్సాప్లో ఒక్క మెసేజ్ చేస్తే ఏ కంటే స్పీడ్గా నేను మీకు రిప్లై ఇస్తా, అడుగుడు ఆలస్యమే లేదు, ఏ పనైనా నేను మీకు చేసి పెడతా అని అనుకొచ్చిండు. చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అన్ని పనులు చేసి పెడతానే అన్నాడు. అయ్యా మంత్రి నారా లోకేశం సారు, ఇప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పేది కంపెనీల పెబ్బలక ఏపీ ప్రజలక? క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది కదా, అట్లెందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ పెద్ద పెద్ద కంపెనీల పెబ్బలకు అయితే ఒక ముచ్చట మీకు చెప్పాలి. అదేంటంటే మీకు ఓట్లేసి మీ కూటమి సర్కారే ఏపీల కులాయి దింపాలని చెప్పింది కంపెనీల పెబ్బలు కాదు, కామన్ పబ్లిక్. మీకు అంత ఎగురమే ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన పబ్లిక్ బాధలు వైపే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు ఆరుట్లలో కట్టిన పబ్లిక్ ఈ స్కూల్ను మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇలాకా అయిన కొడంగల్లో ఎందుకు కట్టలేదో ఎరికేనా? ఎందుకే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడమే చెప్తుంది, ఆలస్యం చేయకుంటే నుండి. అమ్మా సబితా ఇంద్రారెడ్డి మేడం ఇక సురువు చేయండి ముచ్చట. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని అక్కడ పోయి స్టార్ట్ చేసి వచ్చింది, ఇక్కడ ఆరుట్లలో. ఆ స్కూల్ ఎప్పటిదంటే ఓ 50 ఏళ్ల కింద స్కూల్ బిల్డింగ్. మంచి స్కూల్ ఏదంటే ఆరుట్లో చెప్పేవాళ్ళు, అన్ని అక్కడే ఉంటాయి. ఆ పాత స్కూల్లో అంతా కలిపి అన్ని బిల్డింగ్లో కలిపి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో అన్ని డెవలప్ చేసినాం. ఈయనరా ఆరుట్ల మలి సర్కారు పబ్లిక్ ఈ స్కూల్ అని కొలాయించిన బడి ఇప్పటిదిగా అదట, 50 ఏళ్ల కింద కట్టిందట. అందుకే కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో మాజీ సీఎం కేసీఆర్ సారు అప్పట్ల బడిబాట కార్యం పెట్టి ఆరుట్లలో ఉన్న బల్లె సౌలతులు చక్కదనంగా చేసిండట. ఇప్పుడు చేయి సర్కారు కట్టలేదా అంటే మేడమే మొత్తం ముచ్చట చెప్తుంది ఈయనుండ్రి. వాటికి మళ్ళీ సున్నమేసి ఆ 15 ఎకరాల భూమి ఉంటుంది ఆడనే గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్ని స్టార్ట్ చేసి వచ్చిండు. మరి మీ నియోజకవర్గంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలంగాణ పబ్లిక్ స్కూల్? ఎందుకు కట్టలే? మరి అవే డబ్బులు పెట్టి ఈడెందుకు మొదలు పెట్టలే? అక్కడ ఉన్న పాత బిల్డింగ్లకు సున్నమేసి అదే టీచర్లు, అదే బిల్డింగ్లు, అదే సున్నమేసి, అదే ఫర్నిచరు, అన్నీ అవే. ఒట్టి గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేసిండు. మరి అదే పబ్లిక్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? అమ్మా సబితా ఇంద్రారెడ్డి మేడము, అసలు మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా చదువుల శాఖను ఏం చక్కదనం చేసిర్రు? మాజీ సీఎం కేసీఆర్ సారు ఏలుబడిలకు రాగానే KG to PG ఉచిత నిర్బంధ విద్య అమలు చేసి ఉంటే రిక్షదొకటాయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే ఈ స్కూల్లో ఒకటే బెంచీ మీద కూర్చొని చదువుకోకపోదురా? మీ పాలనగిరిలో ప్రభుత్వ పాఠశాలలు బాగలేవనే ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను తల్లిదండ్రులు పంపిరి. ఇక మీ చదువుల శాఖలో ఏం చేసిండ్రంటే పరీక్షా పేపర్ల లీకులు తప్పితే పబ్లిక్ కు పనికొచ్చే పని అయితే చేయలేదు. అది నివోద్య కాదా అంటుర్రు ఈ ముచ్చటి. నిజామాబాద్లోన మాధవనగర్లో అవుతున్న ఫ్లైఓవర్ పనులతోనే ఇందూరు ప్రజలకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయట. పనులను పట్టించుకునే నాదుడు కూడా లేడట. తాంబేలు నడక లెక్కనే తాత్పరంగా సాగుతున్నాయట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, కమలం పువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెడ చెప్పుకునే కమలం పువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. నమస్కారం అందరికీ, ఇందూరు ప్రజలకి ప్రత్యేకంగా. ఇది నేనున్నది మన మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి, ఏదో నామకే వాస్తే కొద్దిగా నడుస్తా ఉంది. ఈ ఫ్లైఓవర్ ఒక డ్రీమ్ ప్రాజెక్టు, 30 సంవత్సరాలు ఇందూరు పట్టణ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్. కళల ప్రాజెక్ట్ అనబడితే మరి చక్కగా పనులు ఎందుకు అయితలేవు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 90 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని బొందలేసి పెట్టేసి పని చేయకుండా ఉంటే అనేక ధర్నాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోకంటే ముందు దీన్ని శాంక్షన్ చేయించుకుంది. అంటే దీంట్లో కూడా సగం డబ్బులు కేంద్రంవి, సగం రాష్ట్రాన్ని ఉన్నాయి. కారు పార్టీతోని కయ్యం పెట్టుకొని మరీ రోడ్డు ప్రాజెక్టు తెచ్చుకుంటే మరి ఇప్పుడు పని ఎందుకు ముంగడికి పోతలేదు? అక్కడి షెయి పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రు? అయ్యా అరవింద్ సారు, షెయి పార్టీ లీడర్లకు శరం లేదనబడితిరి. మరి మీకు నిజంగానే నిజామాబాద్ ప్రజల మీదనే ప్రేమనే ఉంటే మీరే పోయి అటు సెంట్రల్ సర్కార్ నుంచి పైకం విడుదల చేపించి ఇటు పైసల మంత్రి బట్టిసార్ తారికి పోయి పైకం విడుదల చేపించుకొని నిలబడి మరి నిజామాబాద్లో రోడ్డు మొత్తం సాపు చేపిస్తే మీకే మంచి పేరు వస్తుంది కదా. ఇట్లా ఫోన్ల వీడియోలు తీసుకుంటా పొట్టు తిడితే పనులైతే కావు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారులున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్కు టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం పెద్ద వార్నింగే ఇచ్చిందట. అగో ఆయన కారికి ఈవిడ గారు అంత పెద్ద వార్నింగ్ ఏమి ఇచ్చిందే బాలన్న అంటారా? నేను చెప్పేందుకు కవిత మేడమే చెప్తుంది, మంచిగా నుండి. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు కొమరం భీం మన్మడు వచ్చిండే నాతో, ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను నన్ను తెలంగాణ తల్లి బొమ్మను
అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఇనరా అప్పట్లో మంత్రిల కుమరం భీము విగ్రహం పెట్టేందుకు పోతే కావాలని కేసులు పెడితే అప్పట్లోనే ఓడగొట్టిరట. ఇప్పుడెందుకు ఈ ముచ్చట ముంగడ చేసింది అంటారా? మొత్తం ముచ్చటి నుండి ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు. పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. సింగరేణి కార్మికులను అన్యాయం చేసే పని పెట్టుకోవద్దు. టీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో చేసే కార్యం కానియకుండా చేస్తే మీకు వచ్చే ఎన్నికల్లో ఓటమి చూపిస్తామని అనుకొచ్చింది. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము, మీరు ఐటీ మంత్రిని ఆగం చేసుడేమో కానీ మొదలు మీరు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ జాగృతి పార్టీ. ఏదో ఇంకా పబ్లిక్కు చక్కగా అర్థమైతలేదు. ఇంకో ముచ్చట ఏంటంటే తమరు పార్టీ పెట్టినట్టు మీరు పార్టీ నడుపుతున్నట్టు కూడా పబ్లిక్కు ఇంకా పురాగా తెలియదు. ఉదయకు ఈసీ కూడా మీ పార్టీ పేరు ఏదనేది చక్కగా చెప్తలేదు. దీనికి మీరేమంటారు? మీరు ముందుగా లాగంగా కూడా చూసుకోండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఇప్పుడు ఊరూరుకు పోతాడట. పల్లెలో ఉన్న ప్రతి కార్యకర్త ఇంటికి పోతాడట. అగో ఇంకా 2 ఏళ్ల దాకా ఎలక్షన్లు కూడా లేవు. అసోటిది మాజీ ఎమ్మెల్యే సార్ ఎందుకు కార్యకర్తల ఇంటికి పోతానని అంటుండు అంటే జనార్దన్ రెడ్డి సారే చెప్తుండు. మంచిగినుండ్రి. ఒక 15-20 రోజుల్లో మీ అందరితో కూర్చొని ఒక కార్యక్రమం తీసుకోవాలనుకున్నా ఉదయం 6 గంటలకు 7 గంటలకు మీ గ్రామానికి వస్తాం. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి కార్యకర్త ఇంటికి పోతానే. ఇన్నారా ఏమంటుండో? మరి ఎందుకు ఇప్పుడు కారు పార్టీ కార్యకర్తల ఇంటికి పోతానని అంటుండంటే ఆ ముచ్చట గుడి నుండి మళ్ళీ మీరు ఒక మాట అనుకోవద్దు, నా ఇల్లు బాగాలేదు సార్ వస్తే ఏమనుకుంటాడో అట్లేం లేదు. నేను ఎందుకు కొరకు వస్తున్నా తెలుసా? నా కార్యకర్త ఆర్థిక స్థితిగతులు చూడడానికే నీ ఇంటికి వస్తున్నా, లేకపోతే ఏం లేదు. కార్యకర్తల కుటుంబాల పరిస్థితులు ఎట్లా ఉంటాయి సారు? పార్టీ నుంచి రూపాయి రాకున్నా రువ్వడిగా పార్టీ కోసము ఇంట్ల పైసలు తీసి ఖర్చు పెట్టుకొని పల్లెల పొంట కార్యకర్తలు పార్టీని కాపాడతారు. వాళ్ళ ఇంట్ల పరిస్థితి చూసేందుకు పోయి మీరేం చేస్తారు? రాసుకుంటా గెలిచిన తర్వాత పేరు పెట్టి పిలుస్తా, పేరు పెట్టి పిలిచి ఆ రోజు నీ ఇంటికి వచ్చి మాట ఇచ్చినా ఇగో ఈ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటా చెప్పి జీవించే బాధ్యత నాది. అయ్యా వచ్చే ఎన్నికల కోసం మంచిగానే తిప్పలు పడుతురు. మీరు ఇట్లా చేస్తుంటే ఎట్లున్నదంటే పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టి పెడతాం అన్నట్టే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది సార్ ఈ తెలివి? అప్పుడు కార్యకర్తలు కనబడలేదా? వాళ్ళ బాధలు యాదికి రాలేవా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏలువడిలోకి వచ్చినాక ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ప్రజాపాలన చేసుడేమో కానీ రియల్ ఎస్టేట్ దందానైతే గట్టిగానే చేసిండట. ఏలువడిలోకి వచ్చిన 30 నెలలనే 12,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములన మిండట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఈ నుండి అసలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ గడిచిన 30 నెలల్లో 12,000 కోట్ల రూపాయల విలువైన భూములని అమ్మినడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ ఏమంటుండో? షై సర్కారు ఏలువడిలోకి వచ్చినాక 12,000 కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములను మొత్తము అమ్ముకొచ్చిండ్రని చెప్పబట్టే. అయ్యా ఎమ్మెల్యే గారు ముద్దుగానే చెప్తున్నారు ముచ్చట. మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలువడిలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న సర్కారు భూములను అప్పట్లో కేసీఆర్ సార్ కూడా అమ్ముకున్నాడు. రాష్ట్రంలో ఉన్న పరంపోగుల మీద కూడా కన్ను వేసిండని చెప్పే కదా కామారెడ్డిలో మీ కేసీఆర్ సార్ను పబ్లిక్ ఓడగొట్టింది. అధికారంలో ఉన్నప్పుడు మీ కేసీఆర్ సారు అమ్మిన ఈ భూములు కాదా? ఎట్లా మీ పార్టీ వాళ్ళు అట్లా అమ్ముకుంటే సంసారం, అదే షై పార్టీ వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమకొండల నిల్వనీడ చేసుకున్న పేదల గుడిసెలను మొత్తం జేసీబీలు పెట్టి ఎక్కడికక్కడ కూలగొడుతుర్రట. హైదరాబాదులో ఉన్న హైడ్రాను ఆడికి కూడా పట్టుకపోయిర్రా. పేదలు నిల్వనీడ చేసుకున్న గుడిసెలనే టార్గెట్ చేసి ఎందుకు కూలగొడుతురే బాలన్న అంటే ముచ్చట మొత్తము మనము పురా గరుచుకుందాం పారి. హనుమకొండలున్న గుండ్ల సింగారంలో 174 సర్వే నంబర్ల 600 మంది పేదలకు నిల్వనీడ కోసం గుడిసెలు చేసుకొని ఉంటుర్రట. అందుకే రెవెన్యూ ఆఫీసర్లు జేసీబీలు పెట్టి కప్పిన కప్పుకాన్ నుంచి మొత్తం ఏం లేకుండా గుడిసెలను తీసేసిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మాది ప్రజాప్రభుత్వము, పేదలకు ఆపతన్నది రానియమని మైకు పట్టినప్పుడల్లా ఏతలకు అంటారు కదా. మీరట్లా చెప్పి ఇట్లా చేస్తుంటే ఎట్లున్నదంటే ఓ చేత ఇస్తున్నట్టే ఇచ్చి ఇంకో చేత బలిమేటికి గుంజుకున్నట్టే ఉన్నది. అయినా హైడ్రా తెచ్చిందేమో చెరువులను చెరబట్టిన వాళ్ళ చెమడలు తీసేదందుకు, కుంటలు గూడిపేసి కబ్జాలు పెట్టిన వాళ్ళ కూసాలు గదిలిచ్చేదందుకు. అంతేగాని నిల్వనీడ చేసుకున్న పేదల ఇండ్లను గుడిసెలను నేలమట్టం చేసి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసేదందుకైతే కాదు కదా. మరి దీన్నేమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఒంగోలులో పొగాకు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తురట. ట్రాక్టర్లను వేసుకుని సడకు మీదకి వచ్చి సమరం చేస్తురట. పొగాకు రైతులకు పోరాటం చేసేంత బాధలు ఏమున్నాయో బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనందరం ఏం చేయాలి? సీదా ఏపీకే పోవాలి. ఆలస్యం చేయకుండా పోదాం పండ్రి. చలో ఆంధ్రప్రదేశ్. చూసినరా, ఉసుకే వస్తే రానంతమంది రైతులు ట్రాక్టర్లు వేసుకొని ఒంగోలున్న మినీ స్టేడియం కాడికి వెళ్ళి కలెక్టరేట్ దాకా పోవుకుంటా నిరసన చేసిరట. అటు సెంటర్ సర్కారు ఇటు ఏపీ సర్కారు రెండు కూడా పొగాకు రైతులను మోసం చేస్తున్నాయని పోరుబాట పట్టిరట. సర్కారు వెంటనే పొగాకు రైతుల దగ్గర నుంచి పొగాకు మొత్తం ఎంటదెంట కొనాలని పెద్ద ఎత్తున లొల్లి చేసిరట. ఒంగోలులో ఒక్కసారి 1000 ట్రాక్టర్లు రోడ్డెక్కితే అయ్యా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మరి కూటమి సర్కారు అన్నదాతలను ఆదుకుంటుంది, రైతులను ఇబ్బంది పెట్టదని అంటిరి. ఇప్పుడు పొగాకు రైతులు పోరాటం చేస్తుంటే కూడా మీ కూటమి సర్కారు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఎందుకు పసుపు కొమ్ము సర్కారు రైతులను పట్టించుకుంటలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మస్తు ఆకలి అవుతుంది. మంచిగా ఫాస్ట్ ఫుడ్ తిందామని పోయి కుత్కెలకు వచ్చేదాకా కమ్మగా తిందామనుకుంటే పైసలు ఓడగొట్టుకునోలే కాదు, తిన్నోళ్ళు వాళ్ళంతలా వాళ్ళే రోగాలు కొని తెచ్చుకొని పాడే ఎక్కుతారట. అవో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తింటే పాడెక్కుడేందే బాలన్న అంటారా? అర్థమవుతాడు చెప్తా పాని. పబ్లిక్ అంతా ఇంట్లో కూడు ఇడిచిపెట్టి బయట కూడుకు అలవాటు పడ్డారట. అంటే ఫాస్ట్ ఫుడ్, అంటే బిర్యానీలు అనుకుంటా కుత్కెల దాకా కమ్మగా తినమరిగిర్రట. తెలంగాణలో హోటళ్ళు, బిర్యానీ సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాపుల పొంట చెకింగ్లు చేసేందుకు పోలీసులు హెచ్పాస్ట్ పోలీసులను ఏర్పాటు చేసిరు కదా. అందుకే హైదరాబాద్ పట్టణంలో హెచ్పాస్ట్ ఆఫీసర్లు చేస్తున్న చెకింగులలో ఏం తెలిసిందంటే ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్ట్గానే పైకి పోతారని రకైందట. అడ్డమైన నూనెలా గోలెచ్చుకుంటా ఖరాబైన చికెన్తో ఫుడ్ తయారు చేసుకుంటా ఫాస్ట్ ఫుడ్ను ఫాస్ట్గా అమ్ముతున్నారట. అవు ఆ ఫాస్ట్ ఫుడ్ను తింటే ముప్పు అనేది వెళ్ళింది. ప్రజలారా, ఫాస్ట్ ఫుడ్ తింటే పానాలకే ముప్పు ఉన్నదట. ఎవరో చైనా దేశపోలు చీమకండ్లు తయారు చేసిన పాడుమల్లె కూడు కోసం ఎందుకు అంతగానం ఎగబడతారు? ఎందుకు పానాల మీదికి తెచ్చుకుంటారు? ఎందుకు ఫ్యామిలీలకు ఎడవాస్తారు? అంత తినాలనిపిస్తే ఇంత ఆలస్యమైనా సరే మంచి నూనెతో మంచిగా తయారు చేసుకుని ఇంట్లోనే తినుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని దేశం వచ్చేట ఎట్లనే అసలు ఎస్ఎస్ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్ చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇంక ముచ్చాలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.